హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సీటెట్ ఈవీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఇవి ఈవీఎస్ పేపర్ 1 నుండి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సీటెట్ ఎగ్జామ్ అనేది December 16th నుండి స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ ఉన్న కొద్ది టైంలో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన దృష్టి పెడదాము. మరియు మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్లో ప్రతి ఒక్క సబ్జెక్టు నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోస్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి సబ్జెక్టు నుండి. ఇవన్నీ మీ ప్రిపరేషన్కి సీటెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి మంచి స్కోర్ సాధించడానికి చాలా హెల్ప్ అవుతాయి. ఈ వీడియోస్ అన్నీ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Let's start the questions. First one, what is the location of Jammu and Kashmir and Goa with respect to Bihar in India? Option 1, east and west, 2 west and east, 3 northwest and southwest, 4 southwest and northeast. Correct answer is option 3, northwest and southwest. Okay, ఇది మ్యాప్కి సంబంధించిన క్వశ్చన్. ఈవీఎస్ పేపర్లో కంపల్సరీ ఒకటి టైంకి సంబంధించింది, నెక్స్ట్ మ్యాప్కి సంబంధించింది, అంటే డైరెక్షన్స్ కూడా అడుగుతారు. ఈ మ్యాప్కి సంబంధించిన దాంట్లో డైరెక్షన్స్ ఒకటి, మ్యాప్ ఒకటి, టైం ఒకటి, డిస్టెన్స్ ఒకటి, ఈ 4 టాపిక్స్ పైన కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ విల్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ బీ స్లోయెస్ట్? ఆప్షన్ 1, బోత్ సర్ఫేస్ ఏరియా అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్, 2 సర్ఫేస్ ఏరియా ఇంక్రీజెస్ బట్ టెంపరేచర్ డిక్రీజెస్, 3 surface area decreases but temperature increases, 4 both surface area and temperature decreases. Correct answer is option 4, both surface area and temperature decrease. సర్ఫేస్ ఏరియా మరియు టెంపరేచర్ రెండు డిక్రీజ్ అయినప్పుడు ఎవాపరేషన్ అనేది బాష్పీభవనం అనేది తక్కువగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ప్లేసెస్, డిస్టెన్సెస్ అండ్ డైరెక్షన్ ఈజ్? ఆప్షన్ 1, డైరెక్షనల్ స్కిల్, 2 mapping skill, 3 positional skill, 4 graphic skill. Correct answer is option 2, mapping skill. Next question, which national curriculum framework NCF recommended environmental studies to be taught as an integrated curricular area at the primary level? Option 1, NCF 2005, 2 NCF 1988, 3 NCF 2000, 4 NCF 1975. Correct answer is option 4, NCF 1975. Fourth option is the correct one. Next question, which region has the practice of shifting cultivation in India? Option 1, northeastern region, 2 southern region, 3 northwestern region, 4 southeastern region. Correct answer is northeastern region. అక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, which one of the following statements is not true for hydropower generated from river dams? Option 1, dams encourage sustainable growth, 2 it does not pollute water or air, 3 hydropower facilities can have large environmental impacts, 4 dams displace indigenous people from their river lifelines. Correct answer is option 1, డ్యామ్స్ ఎంకరేజ్ సస్టైనబుల్ గ్రోత్. ఇక్కడ నాట్ అని ఇవ్వడం జరిగింది. సీటెడ్ ఎగ్జామ్లో ఎక్కువగా నాట్, ఎక్సెప్ట్, లెస్, ఓకే, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే క్వశ్చన్లో వాళ్ళు ఆల్రెడీ మనకి బోల్డ్గా ఇస్తారు వాటిని కూడా మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆర్ గ్యాసెస్? ఫస్ట్ 1, కార్బన్ డైఆక్సైడ్, 2 మీథేన్, 3 వాటర్ వేపర్, 4 ఆల్ ఆఫ్ ది ఎబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, all of the above. Next question, why are cold deserts in India not affected by the monsoon? First option, cold deserts have hot summers and extremely cold winters, 2 cold deserts lie in the rain shadow of the Himalayas, 3 air is very thin in cold deserts, 4 cold deserts are at a very high altitude. Correct answer is option 2, cold deserts lie in the rain shadow of Himalayas. Next question, which one of the following is responsible for turning Taj Mahal yellow? Option 1, nitrogen dioxide, 2 sulfur dioxide, 3 sulfur, 4 chlorine. Correct answer is option 2, sulfur dioxide. Next question, who built the Golconda Fort? Option 1, Chola dynasty,
2 చాళుక్య, 3 కాకతీయ, 4 పల్లవ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాకతీయ డైనాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ an object with a density of 15 gram per ml and a volume of 3 ml. ఓకే, ఇక్కడ మాస్ అడిగారు, డెన్సిటీ ఇచ్చారు, వాల్యూమ్ ఇచ్చారు. ఓకే, ఫార్ములా ఏంటి దానికి? డెన్సిటీ D ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. ఓకే, ఫార్ములా D ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. మనకి ఇక్కడ ఏది కావాలి? వాల్యూమ్ ఇచ్చారు అండ్ డెన్సిటీ ఇచ్చారు, మాస్ అడిగారు కాబట్టి మాస్ M ఈజ్ ఈక్వల్స్ టు D ఇంటూ V, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. డెన్సిటీ ఎంత? 15 గ్రామ్ పర్ ఎంఎల్ ఇంటూ వాల్యూమ్ ఎంత మనకి? 3 ml. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది? 15 3 45 గ్రామ్స్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇక్కడ గ్రామ్స్. ఓకే, మనం యూనిట్స్ కూడా చూసుకోవాలి. గ్రామ్స్లో ఇచ్చారా, కిలోగ్రామ్స్లో ఇచ్చారా, ఎంఎల్ లేదా లీటర్, ఓకే, వెయిట్లలో ఇచ్చారు అని మనం ఓన్లీ ఇక్కడ నెంబర్స్ కాకుండా యూనిట్స్ కూడా చూసుకోవాలి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 45 గ్రామ్స్. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ? ఫస్ట్ వన్ మాస్, 2 గ్రావిటీ, 3 మొమెంటమ్, 4 వెయిట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మాస్. నెక్స్ట్ క్వశ్చన్, an object in which no light rays can pass through is called. ఓకే, ఏ ఆబ్జెక్ట్ నుండి అయితే లైట్ రేస్, కాంతి ప్రయాణించదో దాన్ని ఏమంటారు? ఓకే, ఆప్షన్ 1 ఒపాక్, 2 ట్రాన్స్లూసెంట్, 3 ట్రాన్స్పరెంట్, 4 కాన్వెక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒపాక్. ఈ ఒపాక్ ఆబ్జెక్ట్ నుండి లైట్ అనేది పాస్ అవ్వదు. క్వశ్చన్, ద రేట్ ఆఫ్ డిసొల్యూషన్ ఆఫ్ ఏ సొల్యూట్ డిపెండ్స్ ఆన్. ఆప్షన్ 1 ప్రెషర్, 2 టెంపరేచర్, 3 సర్ఫేస్ ఏరియా, 4 వెయిట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 surface area. Option 3 is the correct answer. Next question, Sushma wants her students to be sensitized for conservation of trees. Which one of the following is the most suitable strategy to do so? Option 1 conducting a debate in classroom, 2 group discussion, 3 poster making, 4 helping children to adopt and nurture a plant. Correct answer is option 4 helping children to adopt a plant and nurture a plant. Next question, Abhay asked his students to do a survey in groups on diseases that people in their neighborhood suffered from. The survey is not mentioned in the textbook. Which option is not relevant for this teaching learning strategy? Option 1 it provided opportunity to interact with community, 2 it helped children connect with learning with real life, 3 it enabled children understand data handling and work together, 4 it helped the community understand the diseases that they suffered from. Correct answer is option 4. ఓకే, ఇక్కడ నాట్ అని అడిగారు. ఓకే, వాళ్ళు ఇచ్చిన టాస్క్ అనేది ఏంటి? ప్రొవైడ్ ఆపర్చునిటీ అండ్ ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ, అంటే చిల్డ్రన్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలి, కానీ ఏదైనా కూడా కమ్యూనిటీకి యూజ్ అవ్వడంలో ఇది నాట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ప్రొవైడ్ ఆపర్చునిటీ అండ్ చిల్డ్రన్ కెన్ ఇంటరాక్ట్ విత్ కమ్యూనిటీ. ఓకే, అది చిల్డ్రన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్డ్ చిల్డ్రన్ కనెక్ట్ లెర్నింగ్ విత్ రియల్ లైఫ్. ఓకే, ఇది ఓకే, అంటే చిల్డ్రన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఎనేబుల్డ్ చిల్డ్రన్ అండర్స్టాండ్ డాటా హ్యాండ్లింగ్ అండ్ అందరూ కలిసి వర్క్ చేయడం అనేది కూడా చిల్డ్రన్కి హెల్ప్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ అనేది రాంగ్ వన్. ఓకే, క్వశ్చన్, కమ్యూనిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్స్ బికాస్. ఆప్షన్ 1 ఇట్ ఈస్ ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ యాక్సెసిబుల్, 2 elderly people are wise and have time, 3 it provides learning opportunity in real setting, 4 one can accept all knowledge available in the community uncritically. Correct answer is option 3 it provides learning opportunity in real setting. Next question, in EVS teaching learning, linking classroom learning to life outside school and enriching it implies. Option 1 going beyond the textbooks, 2 linking textbooks to global environment issues and concerns, 3 whole school approach, 4 going beyond curriculum. Correct answer is option 1 going beyond the textbooks. Next question, to class 3 students, Rama taught that a father, mother and their children constitute nuclear family, and if grandparents and other relatives stay along, then it is an extended family. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్? ఓకే, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే ఏంటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ క్వశ్చన్ అది. ఓకే, ఆప్షన్ 1 ద డెఫినేషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఈజ్ ఇన్కరెక్ట్, 2 రామా ఈజ్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ హర్ స్టూడెంట్స్,
3. The teaching learning approach is not inclusive. 4. The concept of family has to be taught like this. Correct answer is option 3. The teaching learning approach is not inclusive. Next question. Which of the following is activity in EVS classroom? Option 1 picture reading, 2 field visit, 3 use of blackboard, 4 all of the above. All of the above. Blackboard using and field visit and picture reading are the activities are in EVS classroom. Next question. Environmental studies curriculum may lead to holistic learning of children if it is. Option 1 integrated, 2 inclusive, 3 thematic, 4 all of the above. All of the above. Integrated, inclusive and thematic. Next question. The EVS textbook has a chapter on snake charmer. It is intended to make children aware and be sensitized. Option 1 that it is an illegal act. 2 for snake charmers as children do not see them often these days. 3 that snake charmers may not harm snakes and they need to be provided with alternatives before depriving them of their livelihoods. 4 that animal keeping is good source of livelihood. Correct answer is option 3. What is the intention of the introducing the lesson snake charmer? Okay, question adi intention enti anesi. Answer enti option 3. That snake charmers may not harm snakes and they need to be provided with alternatives before depriving them of their livelihoods. Next question. Which is the most relevant to the midday meal time in school? Option 1 it has nothing to do with teaching learning. 2 it is a good teaching learning opportunity for EVS teaching learning. 3 it is for children who come empty stomach to school. 4 it wastes a lot of precious time of teaching learning. Correct answer is option 2. It is a good teaching learning opportunity for EVS teaching learning. Next question. What does learning without burden in the context of environmental studies imply? Option 1 less weight of school bag. 2 less number of chapters in EVS textbooks. 3 load of incomprehension needs to be reduced. 4 the EVS curriculum needs to be reduced to half. Correct answer is option 3 load of incomprehension needs to be reduced. Next question. What purpose does group learning serve in an EVS classroom? Option 1 boys and girls can learn separately. 2 to segregate high performances and low achieving students and to do remedial teaching. 3 to inculcate values of cooperation and working together to enable each child participate actively and learn. 4 to manage students easily and reduce work hard. Correct answer is option 3. Next question. What is the full form of BALA? BALA. Option 1 brain aided learning assignment. 2 Braille as learning as aid. 3 building as learning aid. 4 Braille aided learning assessment. Correct answer is option 3 building as learning aid. BALA building as learning aid. Next question. What do alternative frameworks mean? Option 1 textbook explanation of various physical phenomena. 2 ideas that differ from the formally accepted explanations of the concepts. 3 ideas presently held by scientists and social scientists. 4 all ideas that are firmly held by children. Correct answer is option 2. Alternative frameworks means ideas that differ from the formally accepted explanations of the concepts. Next question. Women are weaker than men. It is a option 1 myth, 2 scientific fact, 3 stereotype, 4 superstitious. Correct answer is option 1. ఇవి 30 క్వశ్చన్స్ ఈవీఎస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సీటెట్లో స్కోర్ సాధించడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ థియరీస్ యొక్క వీడియోస్ చూడండి. వీడియోస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అయ్యే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.